హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత బ్లాగ్స్. ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? సర్వపిండి అండి. మన తెలంగాణ వాళ్ళకి సర్వపిండి తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఒక్కసారి మా మమ్మీ స్టైల్లో సర్వపిండి ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పల్లి, నువ్వులు, పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలన్నమాట ఒక 5 minutes. అది ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. మంచిగా మిక్స్ చేసేసుకొని తగినన్ని వాటర్ పోసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ పోసేసుకొని మంచిగా అది ప్రెస్ చేసుకోవాలి. ఆ పిండిని ప్రెస్ చేసేసుకున్న తర్వాత అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలన్నమాట. హోల్స్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి హోల్స్లలో కొంచెం ఆయిల్ పోసేయాలన్నమాట. ఆయిల్ పోసేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసేసుకొని సర్వ్ చేసుకొని తింటే అంతే అండి సర్వపిండి. నేను టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది. అంతే ఈ వీడియో. బాయ్, లవ్ యూ గాయ్స్.